భారత బ్యాడ్మింటన్ దిగ్గజం ఒలింపిక్ మెడలిస్ట్ సైనా నెహ్వాల్ తన రిటైర్మెంట్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 2 ఏళ్లుగా ఆటకు దూరంగా ఉంటున్న ఆమె చివరకు తన ఆటకు స్వస్తి పలికినట్లు పరోక్షంగా వెల్లడించారు. సైనా నెహ్వాల్ తన క్రీడా ప్రస్థానానికి దాదాపు ముగింపు పలికినట్లే స్పష్టం చేశారు. గత 2 ఏళ్లుగా మోకాళ్ల సమస్యలు, ఆర్థరైటిస్ తో బాధపడుతున్న ఆమె ఇక అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడడం అసాధ్యమని వెల్లడించారు. ఒక పాడ్కాస్ట్ లో ఆమె మాట్లాడుతూ తన శారీరక ఇబ్బందుల్ని వివరించారు. తాను 2 ఏళ్ల నుంచి ఆటకు దూరంగా ఉన్నానని, తన శరీరం ఇక సహకరించడం లేదని తెలిపారు. మోకాళ్ల సమస్యల వల్ల 8 నుంచి 9 గంటల పాటు కఠినమైన శిక్షణ తీసుకోవడం ఇప్పుడు చాలా కష్టమవుతుందన్నారు. బ్యాడ్మింటన్లోకి తన ఇష్టపూర్తిగానే వచ్చానని, అదే రీతిలో వదిలేశానని వెల్లడించారు. పరిస్థితులు సహకరించినప్పుడు ఆగిపోవడమే మంచిదని తెలిపారు. దీనికోసం ప్రత్యేకంగా రిటైర్మెంట్ ను ప్రకటించాల్సిన అవసరం ఉందని తాను భావించట్లేదని సైనా పేర్కొన్నారు. 2012 లండన్ ఒలింపిక్స్ లో కాంస్య పథకం సాధించి భారత బ్యాడ్మింటన్ రంగానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన సైనా తన కెరీర్ లో పద్మశ్రీ, పద్మభూషణ్, అర్జున అవార్డు వంటి అత్యున్నత పురస్కారాలను అందుకున్నారు. భారత షట్లర్ల విజయాల్లో అగ్రభాగాన నిలిచిన సైనా ఇలా ఆటకు దూరం కావడం ఆమె ఫ్యాన్స్ ను కొంత నిరాశకు గురిచేస్తోంది.